శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీ ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పరిచే వారికి శిక్ష వేయబోతున్నానమ్మా. అది ఎవరు, ఎలాంటి శిక్షను అనుభవించబోతున్నారో ఇప్పుడే తెలుసుకో అని బాబా గారు అంటూ ఉన్నారండి. సాధారణంగా ప్రస్తుతం మనమున్నటువంటి ఈ సమాజంలో ఒకరు ఎదుగుతూ ఉంటే వారిని, వాళ్ళ ఎదుగుదలను చూసి ఈర్షపడేవారు కానీ, లేదంటే వాళ్ళు ఇంకా నాశనమైపోవాలని కోరుకునేవారు కానీ చాలామంది ఉంటారు. పైకి మనతో ఎంత సంతోషంగా, ఎంత ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్నా వారి మనసులో మరొక ఉద్దేశం ఉంటుందండి. అంటే అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎక్కువ శాతం మంది అలానే ఉన్నారు. ఈ విధంగా ఎవరైతే తన బిడ్డల ఎదుగుదలకు ఆటంకాలు ఏర్పరచాలని అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే పైకి మంచిగా మాట్లాడుతూ నటిస్తూ వారి జీవితాన్ని సైతం వెనక్కి లాగేయాలని అనుకుంటూ ఉన్నారో, అలాంటి వారికి బాబా గారు ఈరోజు ఒక పెద్ద శిక్షను విధించబోతూ ఉన్నారు. వాళ్ళెవరో కూడా మీరు తెలుసుకొని మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా అని బాబా గారి సందేశంలో తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి. అసలు బాబా గారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబా గారి విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో ఎలాంటి ఆనందం, ప్రశాంతత లేదు కదా తల్లి. నెమ్మది, సంతోషం ఇవేమీ కూడా నీ జీవితంలో లేవు. ఈ విధంగానే నీ మనసు ఆలోచిస్తూ ఉంది కదా, నాకింక ఎప్పుడూ కూడా ఆనందం అనేదే రాదా, ప్రశాంతత ఉండదా, నెమ్మది, సంతోషం ఇవేవి కూడా నా జీవితంలో ఉండవా అని అనుకుంటూ ఉన్నావు. అవునా తల్లి? బిడ్డ, ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నీకు కావాల్సింది ఇచ్చే సమయం వచ్చేసిందమ్మా. ఇక నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ మెరుపు వేగంతో జరిగిపోతాయి. నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో నేను జరిపించబోతున్నాను బిడ్డ. అది కూడా నువ్వు ఇష్టపడేలానే అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఇప్పటి వరకు ఎవరూ కూడా నీ వల్ల దిగులు పడిందే లేదు, కష్టపడింది లేదు. నువ్వు పనులన్నీ చాలా వరకు అన్నీ అందరికీ అనుకూలంగానే, మంచిగానే చేస్తూ వచ్చావమ్మా. అంత మంచి మనసు ఉన్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా ఉంటానా చెప్పు? తప్పకుండా ఇచ్చి తీరుతాను. కానీ అలాంటి నిన్ను, అంత మంచి మనసు ఉన్నటువంటి నా బిడ్డని సైతం అందరూ బాధ పెడుతూ ఉన్నారు. ఇదే కదా నీ సమస్య, నీ బాధ కూడా ఇదే కదమ్మా. దీని గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా. చూడు తల్లి, ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలని నువ్వు భ్రమపడుతూ ఉన్నావు. బిడ్డ, అవి తాత్కాలికం మాత్రమే. అడుగడుగునా మంచి వారికి కష్టాలు, సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం మంచివారికే అని నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. అన్ని కష్టాలు నీకు వస్తున్నందువలన రోజులన్నీ త్వరగా అయిపోవాలని కోరుకుంటూ ఉన్నావు కదా బిడ్డ. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఎవరైతే నవ్వుతూ ఉంటారో, అలానే ఎవరైతే అన్నింటికీ సర్దుకుపోతూ సమాధానంగా వారి చిరునవ్వుని ఇస్తూ నిదానంగా ఉంటారు, వారి కంటే గొప్పవారు ఈ లోకంలో ఎవరూ లేరు తల్లి. నీ బాబా మాటలు గుర్తుపెట్టుకో. అవును బిడ్డ, అలాంటి మనసు ఉన్న వారందరూ ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమందితో మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా, నమ్ముదామా వద్దా, వీరి వల్ల నా పనులు జరుగుతాయా లేదా, వాళ్ళతో మాట్లాడడం వలన నాకేదైనా చెడ్డ పేరు వస్తుందా అని ఆలోచించి
తరువాత నవ్వాలన్నా, మాట్లాడాలన్నా ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నువ్వు అలా కాదు తల్లి. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలా ఉన్నా సరే, నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తావు. తెలిసిన వారైనా, తెలియని వారైనా, దూరం వారైనా సరే, ఇలా భేదం లేకుండా అందరితో సమానంగా ఉంటావు తల్లి. అదే నీ బలంగా మారింది. అలానే బలహీనత కూడా అయింది. తప్పకుండా ఏదో ఒక రోజు ఇతరులు నీ మంచితనం గురించి తెలుసుకుంటారమ్మా. నీపై నమ్మకాన్ని పెంచుకుంటారు. కాదు అని నీకు దూరంగా వెళ్ళిన వారు సైతం నీకోసం వస్తారు. నీకు ద్రోహం చేసేవారు, నిన్ను మోసం చేసేవారు లేకుండా నేను చేస్తాను బిడ్డ. కొంతమందిని మారుస్తాను, మరికొంతమందికి గుణపాఠం చెబుతాను. నువ్వు బాధపడవద్దు. ఇక నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది తల్లి. ఇతరులకు నువ్వు ఏ పని చేసినా వారు మంచిగా ఉండాలనేదే కదా నీ ఆశ. అలానే కదా తల్లి నువ్వు అనుకుంటావు. వారు బాధపడకూడదు, నన్ను తప్పు పట్టకూడదు అన్న భావంతో ఉంటావు. ఏ పనినైనా నిజాయితీగా చేస్తావు. అలానే ఉండాలనేది నీ ఆశ. నీ ఆశ నాకు తెలుసమ్మా. నువ్వు చెప్పకపోయినా సరే నువ్వు ఏమనుకుంటున్నావు అన్నీ నాకు తెలుస్తాయి. సరే బిడ్డ, ఇక్కడ ఏది జరగాలన్నా, నీ మనసులో ఉన్నది ఉన్నట్లు జరగాలన్నా అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు ఏదైతే జరగాలని అనుకుంటున్నావో దానిని నీ బాబాకి చెప్పి మనస్ఫూర్తిగా ఈ తండ్రిపై నమ్మకం ఉంచు. అన్నీ అలానే జరుగుతాయి. నీ శత్రువులని నీ ఎదురుగా ఉంచుకోబేటా. కానీ నీకు ద్రోహం చేయాలని అనుకున్న వారిని మాత్రం దూరం పెట్టు. చూడమ్మా, శత్రువులని సైతం నీ ఎదురుగా ఉంచుకొని నువ్వు పని చేసుకోవచ్చు. వాళ్ళ వలన నీకు ఎలాంటి నష్టం కూడా ఉండదు. వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటావు. కానీ ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా కిందికి లాగేయాలి అని అనుకుంటుంటారు. నీ ఎదుగుదలను అస్సలు ఓర్చుకోలేరు తల్లి. ఎన్నో ఆటంకాలను తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. కానీ నువ్వు అమాయకంగా ప్రతి ఒక్క పనిని, నువ్వు చేయబోయేటువంటి ప్రతి పనిని కూడా వారికే చెబుతూ ఉంటావు. బిడ్డ, మరి ఎలా ఎదుగుతావమ్మా నువ్వు? ఎవ్వరికి ఏది చెప్పవద్దు. నీ మనసులో ఏదున్నా, ఏ పని చేయాలన్నా నాకు చెప్పు. నీకు చెడు తలపెట్టేవారిని, నిన్ను క్రిందికి లాగేయాలని ద్రోహం చేయాలనుకునే వారిని ఎప్పటికీ నమ్మవద్దు. అలాంటి వారితో నీకు అస్సలు అవసరం లేదమ్మా. కొన్నిసార్లు తెలియక తప్పు చేసిన వారిని వారి తప్పులు తెలుసుకునేలా నేను చేస్తాను. వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే సరే, లేదంటే తప్పకుండా కర్మను అనుభవించాల్సిందే. నా బిడ్డని బాధ పెడితే నేను ఊరుకోనమ్మా. అందరికీ సరైన గుణపాఠం నేను చెబుతాను. నీకు అన్యాయం చేయాలని అనుకునే వారికి శిక్ష విధిస్తాను బిడ్డ. అది ఎలా అయినా సరే. నాకేంటిలే అని అనుకునేవారు చివరికి ఏమీ కాకుండా పోతారమ్మా. ఇతరులకు చెడు చేయాలనుకునేవారు అస్సలు బాగుపడరు. జాగ్రత్తగా గుర్తించుకో. ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు జీవించాల్సిన పని నీకు లేదు. అవసరం నీకు రాదు. నువ్వు సాయి బిడ్డవి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సాయం చేసే స్థితిలో నేను ఉండాలి. ఆ స్థితిని నేను నీకు ప్రసాదిస్తాను. నీ పని నువ్వు చేసుకో తల్లి.
అంతా శుభం జరుగుతుంది. నీకు తోడుగా ఎల్లప్పుడూ ఈ తండ్రి ఉంటారు. గెలుపు నీ సొంతం చేస్తారమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డల యొక్క క్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. మీరు చేయబోయేటువంటి పనులు ఎవ్వరికి కూడా చెప్పవద్దు. ఏది చెప్పాలనుకున్నా నాకు చెప్పండి. అప్పుడు మాత్రమే మీకు సరైన సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే నువ్వు ఇప్పుడు సరైన సమాజంలో జీవించడం లేదమ్మా. అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవు. నీతో మంచిగా మాట్లాడుతున్నా సరే నిన్ను కిందికి లాగేయని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు పోయి వాళ్ళకే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నువ్వు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నావు, ఎలాంటి వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నావు అన్నీ కూడా వారికే చెబుతూ ఉన్నావు. వారి వల్లనే నువ్వు ఏ పనిలో కూడా విజయం సాధించలేకపోతున్నావు తల్లి. ఇకపైన ఆ తప్పు చేయవద్దని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. బాబాగారు ఏది చెప్పినా మన మంచికే ఫ్రెండ్స్. ఈరోజు నుంచి బాబాగారు చెప్పినట్టు మీరు చేయాలనుకున్నటువంటి ఏ పనిని కూడా ఎవ్వరికీ చెప్పవద్దు. మిమ్మల్ని మీరు నమ్మి పనిని ప్రారంభించండి. ఏ పనినైనా సరే బాబాగారికి చెప్పండి. సరైన మార్గాన్ని ఆ తండ్రి చూపిస్తారు. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.